6 ముక్కలు లంగా. మనకి లంగా చూసుకోండి, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చూసుకోండి. 6 ముక్కలు ఉంటాయి. 6 ముక్కల లంగానే మనం ఎలా కట్ చేసుకోవాలో మనం చూద్దాం. ఇప్పుడు ఫస్ట్ 2 మీటర్ల క్లాత్ తీసుకుంటాం. 2 మీటర్ల క్లాత్ ఉంటేనే కానీ మనకు లంగా అవ్వదు. పెద్ద పన్నా ఉంటే 1 మీటర్కే అయిపోతుంది. అది పన్నాలు కూడా వేరేలే. మామూలుగా నార్మల్ పన్నా మీద చూడాలని అంటే 2 మీటర్లు అయితే ఉండాలి. ఆ 2 మీటర్ల క్లాత్ ని డబుల్ ఫోల్డింగ్ వేస్తాం. డబుల్ ఫోల్డింగ్ వేస్తే 4 మడతలు వస్తుంది. ఆ 4 మడతల్ని ఇలా వేసుకుంటాం. ఏదైతే క్లోజ్డ్ వైపు ఉన్నదో ఆ పార్ట్ ని మన వైపు ఉంచుకుంటామో, మిగతాది ఓపెన్ ఉన్నది అటువైపు ఉంటుంది. మీకు రఫ్ గా చెప్పాలంటే ఇదిగోండి, డబుల్ ఫోల్డింగ్ మీద ఉన్నది. ఇది 1 మీటర్ అనుకున్నాం, ఇది 1 మీటర్ అనుకున్నాం. దాన్ని ఇలా ఫోల్డింగ్ చేస్తున్నాం. మనం డబుల్ ఫోల్డింగ్ చేసేస్తే ఎన్ని పీసులు వస్తున్నాయి? ఇది 2 పీసులు, ఇదొకటి ఇదొకటి, 4 పీసులు వస్తున్నాయి. ఈ 4 పీసుల్ని పైనుంచి 5 ఇంచులు అడ్డంగా కట్ చేసేసుకుంటాం. మనం అది దేనికోసం? పట్టీ కోసం, నడుము పట్టీ కోసం కట్ చేస్తాం. అందులో కొంచెం ముక్క మిగులుతుంది, దాన్ని నాడ కుట్టుకుంటాం మనం. తర్వాత మిగిలింది ఇక్కడి నుంచి ఇక్కడికి, అంటే సేమ్ ఇదిగోండి, సేమ్ ఇలానే వేసాను నేను. డ్రా ఇలానే చేశాను. ఇప్పుడు చూడండి, 5 ఇంచులు మనము ఫోల్డింగ్ కోసం తీస్తాం. ఇప్పుడు ఏ లంగాకైనా సరే నార్మల్ సైజ్ వాళ్ళకి, బాగా లావు ఉన్న వాళ్ళకి కాదు, బాగా లావు ఉన్న వాళ్ళు అయితేనేమో 7 ఇంచెస్ పెట్టుకోవాలి. నార్మల్ సైజ్ ఎవరున్నా సరే 6.5 ఇంచులు పెట్టుకోవాలి. 6.5 ఇంచులు ఈ మూల నుంచి, ఇంకొక 6.5 ఇంచులు ఈ మూల నుంచి. అలా మార్క్ చేసుకుని మనము క్రాస్ గా లైన్ కొట్టేసుకుంటాం. మళ్ళీ చూడండి, 2 మీటర్ల ముక్క తీసుకుంటాం. దాన్ని డబుల్ ఫోల్డింగ్ చేస్తున్నాం. డబుల్ ఫోల్డింగ్ చేసిన తర్వాత పైనుంచి ఒక 5 ఇంచులు మనం 5 ఇంచులు కొలుసుకుని దాన్ని అడ్డంగా కట్ చేసేసుకుంటాం. కట్ చేసుకుని పక్కన పెట్టుకుంటాం. మిగిలింది ఎంతైతే ఉందో ఆ పొడవు సరిపోతుంది. ఆ 2 మీటర్ల ముక్క ఆ పొడవు సరిపోతుంది. మనకి 39 ఇంచులు వస్తుంది. టోటల్ 39 ఇంచెస్. ఆ 39లోనూ 5 పోతే మిగిలిన 34 ఇంచులు కూడా కింద గేరాకు వస్తుంది అనమాట, కిందకు వస్తుంది, పట్టీ కాకుండా. ఇప్పుడు ఈ మూల నుంచి 6.5 ఇంచులు మనం 6.5 ఇంచులు డాట్ పెట్టుకుంటాము. తర్వాత ఆ మూల నుంచి 6.5 ఇంచులు డాట్ పెట్టుకుంటాం. దాన్ని క్రాస్ గా ఇలాగా లైన్ కొట్టుకుంటాం. ఇప్పుడు ఈ చిన్న పీసులు ఉన్నవి కట్ చేసేసుకుంటాం. ఈ చిన్న పీసులు చిన్న సైజు ఉన్నది కదా, ఈ చిన్న సైజు ఉన్నవన్నీ ఒకవైపుకి వస్తాయి, ఈ పెద్ద సైజు ఉన్నాయన్నీ ఒకవైపుకి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను కట్ చేసి చూపిస్తాను. ఒకవైపుకి రావాలి ఇలా. ఇది 2 పార్ట్లు వస్తాయి పెద్దవి. ఇది చూడండి, ఈ చిన్న సైజు ఉన్నాయన్నీ కూడా ఇటువైపు రావాలి. క్రాస్ గా ఉన్నదాన్ని అటాచ్ చేయకూడదు. క్రాస్ గా ఉన్నది కాబట్టి ఇటు స్ట్రైట్ గా ఉన్న వైపునే అటాచ్ చేయాలి. ఇలా కొంచెం ఎగుడు దిగుడు వస్తుంది. ఇక్కడ చివరికి వచ్చేసరికి దీన్ని ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి అంతే. ఇలాగ 3 ముక్కలు, ఇలాగా ఈ 3 ముక్కలు, మళ్ళీ ఇంకొక 3 ముక్కలు, అలాగా 6 ముక్కలు అవుతాయి అన్నమాట. మళ్ళీ దీన్ని కలిపి మళ్ళీ అటాచ్ చేసేసుకుంటాం. నడుము పట్టి మనం నడుము సైజుని చూసుకుని ముక్క కట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ నడుము సైజుని చూసుకుని దాన్ని అటాచ్ చేసుకుంటాము. ఈ 2 మీటర్ల ముక్కనే మనం ఇలాగా డబుల్ ఫోల్డింగ్ మీద ఉంటుంది. డబుల్ ఫోల్డింగ్ చేసుకున్నాం. అప్పుడు ఎన్ని పార్ట్స్ అయినాయి? 1 2 3 4 4 ముక్కలు వచ్చినాయి అనమాట. 4 మడతలు. పైనుంచి ఒక 5 ఇంచులు మనము కట్ చేసేసుకుంటాం నడుము పట్టీ కోసం. ఇది నడుము పట్టీ కోసం 5 ఇంచులు తీసేసుకున్నాం. మిగిలిన దాన్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ మూల నుంచి 6.5, ఆ మూల నుంచి 6.5 ఇలా క్రాస్ గా మనము లైన్ కొట్టుకుని దాన్ని గీసేసుకుంటాం, కట్ చేసేసుకుంటాం.
ఏమవుతుందంటే రెండేమో పెద్ద ముక్కలు వస్తున్నాయి, ఇంకొక రెండేమో ఇంకొక నాలుగేమో చిన్న ముక్కలు వస్తాయి. ఇప్పుడు యాక్చువల్లీ ఏం చేస్తారు ఎవరైనానే, ఇది క్రాస్ ఉన్నది కాబట్టి ఈ క్రాస్ని ఇలా పెట్టి కుట్టేస్తారు. అలా కుట్టేస్తే అది సమానంగా సరిపోతుంది. కానీ అలా కుట్టకూడదు, స్ట్రైట్గా కుట్టాలి. ఇలా క్రాస్గా ఉన్నదానికి ఇలా స్ట్రైట్గా ఉన్న ముక్కనే అటాచ్ చేయాలి. ఇలా అటాచ్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఈ కార్నర్లో కొంచెం తేడా వస్తుంది. ఆ తేడా వచ్చినప్పుడు మనం జస్ట్ ఇలా షేప్ చేసుకోవడం అంతే. తర్వాత ఇటు సైడ్ క్రాస్ ఉన్నది కాబట్టి స్ట్రైట్గా ఉన్న పార్ట్ని ఇలా అతుకుతాం. మళ్ళీ దీనికి కూడా స్ట్రైట్గా ఉన్నదాన్ని అతుకుతాం. ఇలా అటాచ్ చేసేసుకున్నాక దీన్ని దాన్ని కలిపి ఈ మూల ఆ మూల అతికేసుకోవాలి. అప్పుడు క్రాస్గా ఉన్నదాన్ని క్రాస్గా అతుకుతాము, ఇటు సైడ్ క్రాస్గా అతుకుతాం, అటు సైడ్ క్రాస్గా ఇలా లోపలంగా ఇలా కుట్టుకోవాలి. దీన్ని నడుము పట్టిని ఇలా అటాచ్ చేసుకుంటాము. ఈ కిందేమో డబుల్ ఫోల్డింగ్ వస్తుంది.